మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తీసుకొచ్చారు. తాడిపత్రి నుంచి బలవంతంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం రామ్నగర్లోని ఇంట్లో వదిలేశారు. దీంతో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు పెట్టారు. కోర్టు ఆదేశాల కంటే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకే జూ హుజూర్ అంటున్నారు పోలీసులు అన్నారు ఆయన. ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఏడాది తర్వాత తొలిసారి తాడిపత్రి వచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రహస్య ప్రాంతానికి తరలించారు. అనంతరం అనంతపురంలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తీసుకొచ్చారు. రామ్నగర్లోని తన ఇంట్లో వదిలారు. పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదా ప్రజాస్వామ్యం, చట్టాలను గౌరవించడం అంటే ఇదేనా అని పోలీసులను పెద్దారెడ్డి ప్రశ్నించారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు పెద్దారెడ్డి. నాకు అవసరమే లేదు. మీరు ఇట్టుండి పోతానే పోండి, వాడే రాళ్ళని వాడే కొట్టండి, వాడు పత్తలు తెచ్చి వాడు క్రైమ్ చేస్తాడు, పత్తలు తెచ్చి చేస్తాడు, రైట్. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత పెద్దారెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తిరిగి అనంతపురంకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ప్రతిసారి అడ్డుకోవడము, ఆంక్షలు విధించి మళ్ళీ తిరిగి వేరే చోటుకి వదిలిపెట్టారు. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు మొత్తం? తాడిపత్రిలో నాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. అంటే ఎస్పీ గారికి, స్టేషన్ ఆఫీసర్కు మెసేజ్ ఇచ్చి నువ్వు వెళ్ళొచ్చు అని. నేను గతంలో 5-6 సార్లు ఎస్పీ గారికి కానీ అక్కడ స్టేషన్ ఆఫీసర్కి కూడా మెసేజ్ ఇచ్చి చేయడం జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళు నేను తాడిపత్రికి పోవాలంటే ఏదో ఒక కారణం చెప్పేవాళ్ళు. కుప్పంలో సీఎం గారు వచ్చారు, వైజాగ్లో ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు. రాష్ట్రం అన్నాక విఏపీస్ ఎవరో ఒకరు ఎక్కడో సాట తిరుగుతుంటారు. ఇది కాజే కాదు, కేవలం ఆడ పోలీసు వ్యవస్థ కన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించితే అదే పోలీసు వ్యవస్థ కూడా పనిచేస్తుంది. చేతనైతే పోలీసును అడ్డపెట్టుకోకుండా నువ్వు రాజకీయాలు చేయి. రాత్రి అయితే బంగాకి దాపి, మందు దాపి, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపైన రాళ్ళు వేయించి ఇళ్ల మీద ఎత్తేసి ఎవరెవరి మీద దాడి చేసేది కాదు. రమ్మంటావు కదా, నిన్న కూడా మీ కౌన్సిలర్ చెప్పినాడు. ఒక కానిస్టేబుల్ ఒక సిఐఎస్ఐ ముందర కూర్చొని ఆ కానిస్టేబుల్ శాసించుతా అంటే అధికారులు వింటారంటే ఎంత దారుణంగా ఉందో పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు మీరు నన్ను బలవంతంగా 7:30కు పోతే 8:30-9 లోపలనే నన్ను లిఫ్ట్ చేశారు. ఏమన్నంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటారు. మీరు మాకు మెసేజ్ ఇచ్చి రావాలా, ఇస్తే మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము అంటారు. ఇవన్నీ కల్లబుల్లి కథలు. నేను ముందు రోజు మేము చెప్తామనుకో, తెల్లారాలకు నా ఇంటి చుట్టూ 100-120 మంది కానిస్టేబుళ్ళు, అధికారులు ఉంటారు. హైకోర్టు ఆదేశించి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల కోసం, అనుమతి కోసం ఏమైనా పోలీసులు వెయిట్ చేస్తున్నారని భావిస్తున్నారా? నాకైతే కోర్టు ధిక్కారం కింద వీళ్ళు ఏం చేసుకున్నా కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తేనే మేము పని చేస్తామనే పరిస్థితి ఉంది. ఈవెన్ ఎస్పీ గారు చెప్పినా కూడా అక్కడ పని జరిగే పరిస్థితి లేదు లోకల్ డిపార్ట్మెంట్తో. ఏంటంటే అతనికి అధికారము నేను చెప్పినట్లే అధికారులు అయినల్లా ఇక్కడ పోలీసు లేదనేది అతని నోటుకుండానే చెప్తాడు. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లే.
వ్యవస్థలు నిర్వీర్యం చేసినాడు. నన్ను కట్టడి చేయొచ్చాము కానీ అధికారులతో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎప్పటికీ కట్టడి చేయలేవు. నీ ఆలోచనలు తుడిపెట్టు, చేసే విధవేశాలన్నీ వేస్తూ ఓరికి ప్రజల మీదనో ఇంకోరి మీదనో రుద్దాకు. ఎక్కడే కానీ నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణము ఇదే వేస్తున్నావు. అధికారులను భయపడించుకునేది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేసేది, ఆ దాడులు చేసే కంప్లైంట్ ఇవ్వకపోతే ఆ కంప్లైంట్ కూడా నువ్వు రిటర్న్ కంప్లైంట్ మా వాళ్ళ మీదనే పెట్టేది. ఈ విధంగా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాకపోయినా ఇంకా నెలకు కానీ కూడా నేను కోర్టు నుండి ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ నేను తాడిపత్రికి వస్తా. నీ చేతనైతే పోలీస్ అధికారులను పెట్టుకోకుండా నువ్వు అడ్డుకుంటావేమో అడ్డుకో. నువ్వు నా పైన దాడి చేసే శక్తి ఉంటే దాడి చేయి. నీవు ఏదైతే అది నీ చేతనైనది నువ్వు చేసుకో. పోలీస్ అధికారులను అడ్డం పెట్టి చేస్తాంటావు చేసుకో. ఏదో రోజు నాకు కూడా టైం వస్తుంది. నీవు ఈరోజు నన్ను ఏ విధంగా చేస్తాంటావో అదే పరిస్థితి నీకు ఎదురవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా న్యాయ పోరాటం కొనసాగిస్తాను. కోర్టు ఆదేశాలతో ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్తాను. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ధీటుగా ఎదుర్కొంటానని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ ఎత్తుకొచ్చే శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తన ఆస్తులను టార్గెట్ చేశారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాను మున్సిపల్ స్థలం ఆక్రమించలేదని, కొనుగోలు చేసిన స్థలంలోనే తన ఇంటి నిర్మాణం చేశారని స్పష్టం చేశారు ఆయన. ఇప్పుడు అతను వైఎస్ఆర్సీపీ నాయకులవి కార్యకర్తలవి మాత్రమే కొలుస్తున్నారు, ఇబ్బంది పెడతాడు. కానీ నా ఇల్లు కూడా కొలిచినాడు. నా డాక్యుమెంట్ ప్రకారం కొలిచామంటే అతను కొలచడంలే. వాళ్ళు అది మున్సిపల్ లేఅవుట్ ప్రకారం కొలుస్తున్నామని చెప్తారు. 1/16 డాక్యుమెంటు మీ దగ్గరే లేదు. 1/16 డాక్యుమెంటు మీ దగ్గరే లేదు. 16 ఉండే డాక్యుమెంటును తీసుకొచ్చి నా ఇంట్లోకి వేసి నాకు పక్కకు జరగల్లా అని చెప్తాడు. ఏ విధంగా నీ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ సైట్ నా ఇంటి పక్కన ఉండేదానికి డాక్యుమెంట్ ఉంటే నువ్వు బయట పెట్టు. నీ చేతనైతే 16 ఫ్లాట్ డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు. గాడిది మాదిరి అరిచేది, నువ్వు అరసా అంటే ప్రజలు నమ్ముతారనేది, ఇవన్నీ కల్లబుల్లి కథలు. నీ చేతనైతే నువ్వు రికార్డు బయట పెట్టి మాట్లాడు. మీ అధికారులను బెదిరించి ఏదో ఒకటి చేయాలనేది మటుకు మానుకో. ఇట్లా నీ బెదిరింపులకు ఇంకోదానికి నేను భయపడే ప్రసక్తే లేదు. కోర్టులో ఏది వచ్చినా కూడా దానికి నేను శిక్షావిస్తాను. ఏ విధంగా నీ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ సైట్ నా ఇంటి పక్కన ఉండేదానికి డాక్యుమెంట్ ఉంటే నువ్వు బయట పెట్టు. నీ చేతనైతే 16 ఫ్లాట్ డాక్యుమెంట్ ఉంటే బయట పెట్టు. గాడిది మాదిరి అరిచేది, నువ్వు అరసా అంటే ప్రజలు నమ్ముతారనేది, ఇవన్నీ కల్లబుల్లి కథలు. నీ చేతనైతే నువ్వు రికార్డు బయట పెట్టి మాట్లాడు. మీ అధికారులను బెదిరించి ఏదో ఒకటి చేయాలనేది మటుకు మానుకో. ఇట్లా నీ బెదిరింపులకు ఇంకోదానికి నేను భయపడే ప్రసక్తే లేదు. కోర్టులో ఏది వచ్చినా కూడా దానికి నేను శిక్షావిస్తాను.